అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యాక్టర్ తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా తొలి పాన్ ఇండియా సినిమాగా, తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్గా విడుదలైన హనుమాన్ ఇటీవలే థియేటర్లో విజయవంతంగా 100 రోజులుగా స్క్రీనింగ్ అవుతుంది. తాజాగా హనుమాన్ హీరో డైరెక్టర్ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో కొద్దిసేపు ముచ్చటించి సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మైథలాజికల్ సూపర్ హీరో హనుమాన్ పాత్రను అద్భుతంగా తెరకెక్కించిన హనుమాన్ డైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ గవర్నర్కు హనుమాన్ ప్రతిమను బహూకరించారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ ఆడియోతో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం ఓటీటీలోకి రానుందంటూ ప్రచారం జోరుగా సాగినా సదరు సంస్థ స్పందించలేదు. ఎలాంటి ప్రకటన లేకుండా యూజర్లకు తాజాగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల 5న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ఏంటంటే, గోవర్ధన్ మధ్యతరగతి యువకుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజనీర్గా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైదరాబాద్లోనే పనిచేస్తూ ఉంటాడు. మద్యానికి బానిసైన పెద్దన్నయ్య, ఇంకా జీవితంలో స్థిరపడే దశలోనే ఉన్న చిన్నన్నయ్య, వాళ్ళ కుటుంబాల మంచి చెడుల్ని చూస్తూ చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలోకి ఇందు వస్తుంది. వచ్చి రాగానే అతని కుటుంబాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో కలిసిపోతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. ఇంతలో ఊహించిన విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి అందుతుంది. ఆ పుస్తకంలో ఏముంది, అది ఆ ఇద్దరి మధ్య ప్రేమని ఎలా ప్రభావితం చేసింది, అసలు ఇందు ఎవరు, గోవర్ధన్ జీవితంలోకి ఎలా వచ్చింది, అతడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాల నుంచి గట్టెక్కాడా లేదా తదితర విషయాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మీలో ఏంటి కొత్త కోణం? బయటికి చాలా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఉంటాం, లోపల మా కష్టాలు ఎవరికి తెలియదు. వెంకటేష్ బాబు కూడా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? కొన్ని అన్ని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి సురేష్ ప్రొడక్షన్ లాంటి అగ్ర సంస్థ కూడా ఎందుకు ప్రొడక్షన్ ఆపేయడానికి కారణం ఏంటి? దే వాంట్ వాళ్ళే డైలాగ్ రాయించుకోవాలా, వాళ్ళే అన్ని ఫైనలైజ్ చేయించుకోవాలా. మీరెందుకు పాన్ ఇండియా భారీ లెవెల్లో సినిమా చేయలేకపోయారు? మా ఫాదర్ ఏదో 100 రూపాయలు కాకించారు, అన్ని భాషల్లో తీయాలరా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పర్సనల్గా కలిశారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఎలాంటి ప్రామిస్ చేశారు? ఈ సినిమా తీస్తే ఏమొస్తుందమ్మా, అవార్డ్ అండ్ రివార్డ్. భవిష్యత్తులో సురేష్ బాబు రాజకీయ రంగంలో కూడా మీరు చూడొచ్చా? నేను నిజంగా గవర్నమెంట్లో ఉంటే వేరే భాష సినిమాలు ఇవ్వడానికి రిబేట్ ఇవ్వమంటారు. ఇప్పుడు కూటమి రాకపోతే కనుక భవిష్యత్తులో రాదు అనేది ఉంది కదా, దాని గురించి అందరికి వాడికేం తెలుసు చెబుతానే ఉంటారమ్మా. లైఫ్లో అందరికీ తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉదయం 10:30 మీ బిగ్ టీవీలో. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా కర్ణాటకలో రెండో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రజలతో పాటు సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులోని ఓ పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరితో కలిసి సాధారణంగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నా ఓటు నా హక్కు, పార్లమెంటులో నాకు ఎవరు ప్రాతినిధ్యం వహించాలో నా వాయిస్ని ఎంచుకునే అధికారాన్ని నాకు ఇస్తుంది. మీరు నమ్మిన అభ్యర్థికి ఓటు వేయడం చాలా ముఖ్యం. గత దశాబ్దంలో మనం చూసిన విభజన, ద్వేషపూరిత రాజకీయాల నుండి మార్పును వాగ్దానం చేసిన మేనిఫెస్టోలో నేను నమ్మిన అభ్యర్థికి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. మృణాల్ అభిమాన నటుడు షాహిద్ కపూర్ ఆయనతో కలిసి నటించిన జెర్సీ చిత్రం నాటి ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ని మీడియా ముందు నెమరు వేసుకుంది మృణాల్. నాకు షాహిద్ అంటే పిచ్చి, అలాంటి నాకు వరంగా వచ్చింది జెర్సీ ఆఫర్. సంబరపడిపోతూ సైన్ చేశారు. నాకు షాహిద్ నవ్వంటే చాలా ఇష్టం. లొకేషన్లో ఆయన నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండేదాన్ని. ఆయన నా వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగారు. సినిమాల్లోనే కాదు, రియల్గా కూడా మీ నవ్వు చాలా బాగుంది అని చెప్పేశాను. ఆయన నవ్వుకున్నారు. షాహిద్తో నటించిన రోజుల్ని జీవితంలో మర్చిపోలేను. అదే లొకేషన్లో నేను ఇబ్బంది పడ్డ సందర్భం కూడా ఒకటి ఉంది. కథారీత్యా నేను షాహిద్ని చెంపదెబ్బ కొట్టాలి. తనేమో నా అభిమాన నటుడు. ఆయన కొట్టడం అంటే అంతకంటే శిక్ష వేరొకటి ఉండదు. కానీ కథలో కీలకమైన సీన్ తప్పదు. అందుకే నిదానంగా కొడతాను, మీరు ఎడిట్ చేసుకోండి అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. గట్టిగా కొట్టాల్సిందే అన్నారు. షాహిద్ కూడా కొట్టమని బలవంత పెట్టాడు. పైగా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ను గుర్తు చేసుకో, గట్టిగా కొట్టాయంటూ మోటివేట్ చేశాడు. ఆ ఒక్క సీన్ చేయడానికి 3 గంటలు పట్టింది. షాట్ బాగా రావడానికి 2-3 సార్లు కొట్టాల్సి వచ్చింది. నా జీవితంలో నటిగా నేను బాగా ఇబ్బంది పడ్డ సీన్ అదే అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాగూర్.
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక కావ్యం సితారా. ఈ చిత్రం విడుదలై నేటికి 40 సంవత్సరాలైంది. ఏప్రిల్ 27, 1984న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడుదలైంది. పూర్ణోదయ చిత్రాలైన తాయారమ్మ, బంగారయ్య, శంకరాభరణం, సీతాకోక చిలుక చిత్రాలకు దర్శక శాఖలో పనిచేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద వంశీకి అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన మహల్లో కోకిల నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది. అప్పుడప్పుడే నటునిగా పైకొస్తున్న హీరో సుమన్ ఈ చిత్ర కథానాయకుడు. ఈ చిత్రంతో భానుప్రియ చిత్రసీమకు పరిచయమైంది. ఒకప్పుడు రాజభోగం అనుభవించిన రాజావారి వంశం ఇప్పుడు దీన స్థితిలో ఉన్న బయట ప్రపంచానికి మాత్రం తమ పరిస్థితులు తెలియనీయకుండా రాజవంశపు ఆచారాలు, ఘోషాలు అలాగే ప్రదర్శిస్తూ ఉండే యువరాజవారి పాత్రను ప్రముఖ నటుడు శరత్ బాబు అత్యద్భుతంగా పోషించి తన సినీ కెరీర్లోనే ఓ గొప్ప పాత్రగా మిగిలిపోయేలా నటించారు. అలాగే శుభలేఖ సుధాకర్, ఏడిద శ్రీరామ్, జేవి సోమయాజులు, సాక్షి రంగారావు, రాళ్లపల్లి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రానికి వంశీ దర్శక ప్రతిభకు అనుగుణంగా మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన సంగీతం ఓ ప్రాణం. పాటలన్నీ ఒకే ఎత్తైతే ఈ చిత్రంలో వచ్చే సైలెంట్ విజువల్స్కి ఆయన చేసిన రికార్డింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. అలాగే ఎంవి రఘు ఛాయాగ్రహణం, అనిల్ మాల్నాడ్ ఎడిటింగ్. సితారా అప్పట్లో 11 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. అలాగే 3 జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ తెలుగు చిత్రం, వెన్నెల్లో గోదారి అందం పాటకు గాను ఎస్ జానకికి ఉత్తమ నేపథ్య గాయని, అనిల్ మల్నాడ్కి ఉత్తమ ఎడిటర్ అవార్డులు గెలుచుకున్నారు. పనోరమలో ప్రదర్శించబడిన ఈ చిత్రం రష్యన్ భాషలో డబ్ చేసి అక్కడ విడుదల చేయబడింది. అలాగే ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొంది. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు చలనచిత్రాలు ఓ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది. ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరిగేదే. ఈ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్తో పాటు ఇతర సినీ పరిశ్రమలు కూడా వస్తాయి. అయితే స్టార్ సెలబ్రిటీల నట వారసులుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు కొందరైతే సక్సెస్ కోసం ప్రయత్నించేవారు, సక్సెస్లో వెళ్తున్నవారు మరికొందరు. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ సెలబ్రిటీ మేనకోడలు సిమర్ భటారియా ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరనే కదా మీ డౌట్. బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద నెట్ఫ్లిక్స్ ఫిలిం ది ఆర్చిస్తో ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఈ కిస్ టైటిల్తో రాబోతున్న అగస్త్యానంద కొత్త సినిమాలో అక్షయ్ కుమార్ బేనకోడలు సిమర్ భటారియా రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుందని బీటౌన్లో వార్త హల్చల్ చేస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్టు సమాచారం. బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ యోధ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులోకి వచ్చింది. మే 10 తర్వాత ఉచితంగా చూడొచ్చు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సాగర్ అమ్రే, పుష్కర్ ఓజా సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించారు. కథ ఏంటంటే తన తండ్రి సురేంద్ర కటియాల్ స్ఫూర్తితో యోధ టాస్క్ ఫోర్స్లో కమాండోగా చేరతాడు. అరుణ్ కటియాల్ దూకుడుగా వ్యవహరిస్తూ ఆపరేషన్స్లో పాల్గొనడం అతడి శైలి. ఆ క్రమంలో కొన్నిసార్లు నిబంధనల్ని కూడా అతిక్రమిస్తూ ఉంటాడు. ఆయన భార్య ప్రియంవద కటియాల్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగి. అరుణ్ చేపట్టిన ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ప్రముఖ శాస్త్రవేత్త అయిన అనుష్ నాయర్ ప్రయాణిస్తున్న విమానం హైజాక్కు గురి కావడంతో ఉగ్రవాదుల చేతిలో ఆయన దారుణ హత్యకు గురవుతాడు. అదంతా సమన్వయ లోపంతో జరిగిందని అరుణ్ తన వాదన వినిపిస్తాడు. ఆపరేషన్ ప్రభావం అరుణ్, ప్రియంవద వైవాహిక జీవితంపై పడుతుంది. ఆ సంఘటన తర్వాత యోధా టాస్క్ ఫోర్స్ భవితవ్యమే ప్రశ్నార్థకమవుతుంది. ఆ తర్వాత ఉగ్రవాదుల కుట్రలను అతడు ఎలా తిప్పికొట్టాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టార్ నటి సమాంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీలో టాప్లో ఉంటుంది చెన్నై సుందరి. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్యామ్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇక సోషల్ మీడియా వేదికగా మాత్రం తరచూ అభిమానులతో టచ్లోనే ఉంటూ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా ఆమె చేసిన ఓ పనికి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన పెళ్లినాటి గౌనును రీమోడలింగ్ చేయించి ఓ అవార్డు కార్యక్రమంలో ధరించింది. ప్రస్తుతం శ్యామ్ నిర్ణయం చర్చనీయాంశమవుతుంది. సమాంత 2017లో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే వీరు విడిపోయారు. ఇక అప్పుడు వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది. క్రైస్తవ పద్ధతిలో జరిగిన వివాహానికి ప్రత్యేకంగా వైట్ గౌన్ను శ్యామ్ డిజైన్ చేయించుకుంది. ఆ గౌన్ను ఇప్పుడు బ్లాక్ కాక్టైల్ స్ట్రాప్లెస్ గౌన్గా మార్చేసింది. ముంబై వేదికగా జరిగిన ఎల్ఏ సస్టైనబిలిటీ అవార్డుల కార్యక్రమంలో ఆ బ్లాక్ గౌన్ను ధరించి స్టేజ్పై మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్యామ్ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.
కొంతకాలంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సినిమాలు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాయని తెలిసిందే. తాజాగా పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించిన తాజా చిత్రం ఆవేశం మరోసారి వార్తల్లో నిలిచింది. యాక్షన్ కామెడీ బ్యాక్డ్రాప్లో రోమాంచం ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు గ్రాస్ సాధించిన మాలీవుడ్ మూవీగా నిలిచింది. మరోవైపు కేరళ బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్ సాధించి అరుదైన మైల్ స్టోన్కు చేరుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సంపత్ నంది కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఓదెలా 2. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓం నమ శివాయ అంటూ తమన్నా శివశక్తి లుక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ చిత్రంలో తమన్నా మహాదేవ్కు పరమ భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుందని తెలియజేశారు. ఓదెల ప్రపంచం నుండి శివశక్తికి సంబంధించిన ఎగ్జైటింగ్ న్యూస్ రాబోతుందని ప్రకటించారని తెలిసిందే. తాజాగా తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. కథానాయిక చాంద్ని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఏవం. వశిష్ఠ సింహ, జై భారత్, అశురెడ్డి ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకుడు, నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. శుక్రవారం ఈ చిత్రంలో చాంద్ని చౌదరి నటిస్తున్న పాత్రకు సంబంధించిన లుక్ను విడుదల చేశారు మేకర్స్. మహిళా సాధికారత చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపించినట్లుగా చాంద్ని చౌదరి పాత్ర ఆడపిల్లని అయితే ఏంటంట అనే విధంగా నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో చాంద్ని చౌదరి నటన ఎంతో హైలైట్గా ఉంటుంది. హైదరాబాద్లో తెలుగు సినిమాకు ఐకాన్గా, ఇంకా చెప్పాలంటే మొట్టమొదటి స్టూడియోగా శ్రీ సారథి స్టూడియోస్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకొని నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నవి. మారుతున్న కాలానికి తగ్గట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథి స్టూడియోస్ ప్రారంభించింది. శుక్రవారం ఆహ్లాదభరిత వాతావరణంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సారథి స్టూడియోస్ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్ మాట్లాడుతూ, లోగడ ఈ స్టూడియోని మల్టీప్లెక్స్ థియేటర్స్గా మార్చాలని ఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్న సినీ స్టూడియోస్గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగ్లకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీ పడే విధంగా పోస్ట్ ప్రొడక్షన్స్కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకొచ్చాం. మేము ఈ రోజు ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్లు చాలా అధునాతనమైనవి. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా కల్కి అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కెఎస్ రామారావు, కెఎల్ నారాయణ, రచయిత విజయేంద్ర ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, ఇంకా పలువురు సినీ ప్రముఖులు, మీడియా ప్రముఖులు పాల్గొని స్టూడియో యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సత్యదేవ్ హీరోగా, వర్స్టల్ యాక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్పెరిమెంటల్ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్తో అలరిస్తూ ఉంటారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక్కో మెట్టెక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 10న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. వివి గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మాల ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను విడుదల చేస్తున్నాయి. కృష్ణమ్మ సినిమాలో సత్యదేవికి జోడీగా అతిరి రారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్కేఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొత్త సినిమా తాజాగా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని రాహుల్ శ్రీవాత్సవ్ అయ్యర్ నిర్మిస్తున్నారు. మురళి అలకపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆంజనేయులు జక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు క్లాప్నిచ్చారు. మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ శ్రీవాత్సవ్ అయ్యన్ మాట్లాడుతూ, దర్శకుడు మురళి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను ప్రారంభించాం. ఇవాళ మా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాం. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఈ సినిమా స్టోరీ పాయింట్ గురించి విని ఉండరు. ఇది ఏ సినిమాకు కాపీ కాదు, ఫ్రెష్ లవ్ స్టోరీ. ఈ కథను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాం. 3 పాత్రల మధ్య సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. ముక్కోనపు ప్రేమ కథ అనే కంటే ప్రేమ జీవితంలోని భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పవచ్చు. ఆ ప్రేమ ఎలా విజయతీరం చేరిందనేది ఆసక్తికరంగా మా దర్శకుడు తెరకెక్కించబోతున్నారు అని తెలిపారు. చాలామంది అందరికీ ఒక్కొక్కరికి పేరు తీసుకొని థ్యాంక్స్ చెప్పారు. బట్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారి నుంచి. అండ్ విత్ దెమ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ద థీమ్. అర్జున్ గారు నా ప్రొడ్యూసర్స్, ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, అండ్ సుహాస్ గారు, రాశి, నితిన్, ఆల్ మై కో యాక్టర్స్ అందరి సపోర్ట్తోనే యాక్చువల్లీ ఒక మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మంచి వర్క్ కూడా వస్తుంది. బికాజ్ నాకైతే ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్. సో అప్పుడు టీం మంచిగా ఉండితేనే వీ కెన్ డూ గుడ్ వర్క్. మన మూవీ 3rd మేకి రిలీజ్ అవుతుంది. ప్రసన్నవదనం చాలా యునిక్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ స్టోరీ విన్నగానే నాకు ఒక కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుంది. ఎలా అర్జున్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా యునిక్గా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. నన్ను నమ్మి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. లైక్ ఎవ్రీబడి సెడ్, ఎడి అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, డైరెక్టర్ చాలా చాలా బాగా తీశాడు సినిమా. కొందరు చెప్తారు, కొందరు సినిమాలు తీయరు చెప్పినట్లు. సో ఇప్పుడు ఏదో చెప్పేసి అలా కాదండి. అర్జున్ తను ఏ సీన్ అయితే పేపర్ మీద రాశాడో అదే సీను స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది. అందుకే అదంత బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక కాన్సెప్ట్తో వస్తున్నాం మే 3rd. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్ గుర్తించకపోవడం. ఒక మనిషి ఫేస్ చూస్తే ఆ ఫేస్ మైండ్లో రిజిస్టర్ అవ్వదండి. రిజిస్టర్ అవ్వకపోతే హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి సిచ్యుయేషన్స్లో పడతాడు, ఎట్లా బయటకు వస్తాడు అన్నది సారాంశం. చాలా అద్భుతంగా వచ్చింది. సార్ నుంచే శబాస్ వచ్చింది. మా ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మా హీరో గారు హ్యాపీ, మీరందరూ హ్యాపీ అవుతారనేసి చెప్తున్నా. సూపర్ ఉంటుంది. వచ్చి థియేటర్లో మే 3rd చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక గోడ దాటితే మేము అసిస్టెంట్ డైరెక్టర్లు అయిపోతామో రేపు ఎల్లుండో అన్న ఫీలింగ్, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ రాసుకున్న సీన్ పేపర్లు బుక్లో రాస్తుండేవాళ్ళు. ఆ బుక్ వాళ్ళు స్నానంకి వెళ్ళగానే అబ్బాబా వెళ్ళి ఆ బుక్ తీసి 2 లైన్లు చదివేస్తే అసలు బయటకు వచ్చేటప్పుడు సుకుమార్ గారు సినిమా సీన్ చదివేసాం మనం, ఇంకా రేపు మా డైరెక్టర్ అయిపోతాం అన్న ఫీలింగ్. అంత అంటే ఆ చిన్న వచ్చిన కొత్తలో ఉండే ఆ ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అలా ఉండేవి. అలాగే ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మల్ని సుకుమార్ గారి సినిమా షూటింగ్కి తీసుకెళ్తారేమో అని రోజు సమ్మర్లో రైతులు ఎలా ఎదురు చూస్తారో వర్షం కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. ఫైనల్గా ఒకరోజు పిలిచారు, వెళ్ళాం. ఆర్య సినిమాలో రింగ సాంగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. చాలాసేపు వెయిట్ చేసి రిహార్సల్ జరుగుతున్న తర్వాత సుకుమార్ గారు, బన్నీ గారు సడన్గా వచ్చారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ క్లైమాక్స్లో మనోడు విల్ స్మిత్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాను నేను గాల్లో 2 జేబులు చేతిలో పెట్టుకొని. ఒక విపరీతమైన హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్. ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, పక్కనే ఉన్నారు, వీళ్ళలాగా మనం కూడా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాంటి అర్జున్ ఈరోజు ఈ సినిమా చేశారు.
ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా సుకుమార్ గారి దగ్గర పనిచేసినందుకు గాను. అండ్ ఒక విషయం చెప్పాలి, నానక ప్రేమతో సినిమాలో ఆ స్కార్పియన్ ఫైట్ కూడా ఆయన దగ్గరుండి చేశారని ఒకసారి సుకుమార్ గారు చెప్తే విన్నాను. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. అలాంటి ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని చాలా 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 బెటర్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. ఇందాక ఎవరో స్టేజ్ ఎక్కుతుంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నారు, కానీ ఇద్దరు తెలుగు మాట్లాడిన విధానం చూస్తుంటే వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇంతకన్నా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అండ్ ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ విజయ్ బుల్గనిన్ గారికి అండ్ ద ప్రొడ్యూసర్స్ గారికి ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ గీతా గారు, వన్ మోర్ టైం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ ఎడ్వర్డ్ గారి పేరు చెప్తున్నారు, ఏంటో నేను అందరూ 24 hours ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుంటాడట ఆయన. ఏంటో నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 24 గంటలు ఎందుకు ఆన్లైన్ ఉండాలి నాకు అర్థం కావట్లేదు అనుకుంటాను నేను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ న్యూ కమర్స్. అంటే మాలాంటి కొత్త డైరెక్టర్స్ ఎవరికి వచ్చినా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ మీరు అవుతున్నారు. అలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, ఓ రెండు ప్రేమ మేఘాలు తర్వాత ఇప్పుడు ఇందులో సాంగ్ ప్రజెంట్ నా ప్లేలిస్ట్లో ప్లే అవుతున్నాయి, మోస్ట్ ఎక్కువ ప్లే అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి, నైస్ మ్యూజిక్ సార్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, ఎంటైర్ క్యాస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పక్కన మేడం కూడా ఉన్నారు, లేకపోతే చెప్పబోతే తిడతారు మేడం. ఇంకా అంటే నేను కానీ, దసరా శ్రీకాంత్ కానీ, మన అజ్జుభయ్య కానీ, మీ అందరూ ఇలా వచ్చామంటే, డైరెక్టర్స్గా వచ్చామంటే, అందరూ కార్తీక్ గారు కానీ అందరూ వచ్చామంటే కారణం ఒకే ఒక పర్సన్ అండి, సుకుమార్ గారు. అంటే సెట్లో మొదటిగా అడుగు పెట్టిన మొదటి రోజే నువ్వు డైరెక్టర్ రా అంటారు ఆయన. నేను డైరెక్టర్ అయితే అనుకుంటాం, అంటే నువ్వు డైరెక్టర్ అయితే సినిమా ఎలా తీస్తావో అలా తీ అంటారు. సుక్కు సార్, మీ దగ్గర నుంచి ఇంకా చాలామంది వచ్చేస్తారు నాకు తెలుసు, దాంట్లో తిరిగిలేదు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంతమంది డైరెక్టర్స్ని తయారు చేసే పర్సన్ ఎవరినో ఉన్నారంటే ఇంకొకరు కూడా ఉండాలని కోరుకుంటాం. కానీ మా గురువు గారి దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు చెప్పారు, ఒరే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పెడతారనుకుంటున్నారా అని. అంటే అది ఇంత అవుతుంది, ఇంత పెద్దది అవుతుంది, సుక్కు సార్ దగ్గర నుంచి మేము ఇలా పడుతుంది, దాంట్లోంచి మేము పడతాం అన్నది ఎప్పుడు ఊహించలేదు సుక్కు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా థియేటర్ దాకా వస్తే చాలు, అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ మా డైరెక్టర్ అర్జున్ బ్రోకి థ్యాంక్ యూ. మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు. అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ బ్రో అండ్ ప్రసాద్ రెడ్డి నాకు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళు కూడా. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్, నిజంగా అందరికీ ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆయన మీద చూపించుకుంటారు, బట్ అయినా నవ్వుతూ చేసేస్తూ. థ్యాంక్స్ ఎడ్వర్డ్. అండ్ మా హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకి మంచి పాటలు ఇచ్చారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిషి అని తను కో ఎడిటర్ అండ్ చాలా హెల్ప్ చేశాడు తను, థ్యాంక్ యూ రిషి. అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఈ సినిమాకి క్లాప్ కొట్టింది సుకుమార్ సారే. నాకు అలాంటి ఎవరైనా వస్తే నేను కొంచెం దగ్గర ఉండలేను అన్నమాట, కొంచెం కాళ్ళు వణుకుతూ భయంగా ఉంటుంది. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు వాళ్ళ టీం అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది, అంటే వింటమే కానీ చూడటం అదే. సార్ ఎమోషన్ అయిపోయారు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంత లవ్ వాళ్ళ టీం అంటే సార్కి అని, ఎంత జెన్యూన్ లవ్, కాకపోతే అంత ఎమోషన్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. అది చాలా షాక్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాకి సపోర్టింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా బక్కగా ఉన్నాడు, చాలా ఇష్టం సార్ ఆర్య చూశాను, నేను ఇలా డిఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సరే కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్. అంటే
చాలా అమాయకుడు, బోడంత లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీరు నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళు లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు. జగడం తర్వాత అర్జున్, తోటసీను. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను. 23 డేస్లో 100% లవ్ కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తారు కదా అంత 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 2 100% లవ్. 1 ఎక్కడనే ఐ థింక్ 1 ఒక్కడికి వెంకీ జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% లవ్, 1 ఒక్కడనే, నారుప్రేమతో, రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్, తోటసీను కామన్. ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరికీ తెలుసు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు సంతోషం టీవీ. మనతో పాటు ఒక మెస్మరైజింగ్ సింగర్ ఉన్నారు. సో ఆవిడ బాలీవుడ్ సింగర్, కానీ చాలా సాంగ్స్ పాడారు. చాలా వెల్ నోన్ సింగర్ అన్నమాట, పూనం బాకియా. జరగండి జరగండి జరగండి, జమలమ్మ జమటేసుకొచ్చునండి. జరగండి జరగండి జరగండి, పరడసు పవడసు తెచ్చునండి. Which one will be your memorable song from those and recognized you? I absolutely loved singing for Mr. A.R. Rahman, you know, and I had done this Tal was the song that I sang for him.
In that movie, there was a Shah Rukh Khan song. Mera mulk, mera desh, mera ye vatan. In that song, I had done a few alaps in that song. But unfortunately, my name was never mentioned in the credits. So Folk songs and A certified songs. how Bollywood is, how our industry is like, if you sing a song and it becomes popular, then everybody wants you to sing the same kind of songs. So that's how I just started singing. Who has given music for Bollywood films? His name is M.M. Kareem. Keeravani. Telugu mein unka naam Keeravani. It's Keeravani, yeah. But he is also one of my favorites. Nana karte pyar hai main kar gayi. Super hit song. That is a super hit song, but then what happened is like, thoda sa politics in Bollywood, so they just dubbed that. Have you faced any bad experiences in singing career in recent times? Plenty. How you felt at that time? Terrible. Yeah, it's not a good feeling, yeah. Nowadays people are attracted to one night standing. Yeah, nowadays it is not one person, it is one night. Can you tell about that relationship? Yeah, nowadays I think the trend is like that. I think due to social media and all that, I think people are more exposed to the Western culture now. So for them, love is sex. So, but for us, love was love. The sex would definitely come, but after love. But I think nowadays with the new generation, sex is more important than love, I assume. And probably they think that sex is love. So I don't know, Bollywood was original or the South was original. So I would not know. Are doing Telugu songs too. Yes. Why don't you sing Telugu songs? I would love to sing Telugu songs. I love. You didn't get opportunities to sing. Actually, I never explored, Dev. I never explored the opportunity because at that time when I was very active in the industry, film industry. When you go to theatre for Pushpadaru. Of course, I'm waiting. I'm waiting. When are they going to release it? Why are they taking so long? I'm waiting for it to release. Bahubali I saw in the big theater with that surround sound, and it was like some special sound effects in that theater, and oh my god, it was mind blowing. South Indian cinephiles are attracted by your voice. So what's about Telugu films? और जीने को क्या चाहिए, दिल सा मन सा इदेना तीन. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.